ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్, జై హింద్. మనం రీసెంట్ టైంలో అయితే వీడియోస్ ఏం అప్లోడ్ పెట్టుకోలేదు. తెలిసిందే కదా, మనం చిన్న లీవ్ పోయినాం. అక్కడ ఉన్న బిజీ షెడ్యూలే కావచ్చు, మిగతా ఏదైనా జాతర బిజీ కావచ్చు, అవన్నీ మీకు తెలిసిన విషయమే. అందుకని చెప్పి మనం కొంచెం గ్యాప్ ఇచ్చినాము. మనకు ఒక తమ్ముడు రీసెంట్గా అంటే ప్రీవియస్ వీడియోస్ అంటే 2 వీడియోస్ కింద ఏం కామెంట్ పెట్టారు, సేమ్ కామెంట్ అన్న. ఆర్మీ జీడీ మరియు కానిస్టేబుల్ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ మధ్యలో ఉన్న వేరియేషన్ ఏంది అని దాని గురించి చెప్పని చెప్పి ఆయన రిపీటెడ్ కామెంట్ పెట్టిండు. అంటే అది దాని గురించి మేజర్గా ఏం వేరియేషన్స్ ఉండకపోవచ్చు రెండింటి మధ్యలో. సిఏపిఎఫ్ కానిస్టేబుల్కి ఆర్మీ జీడీ ఏంటి, మళ్ళీ అగ్నివీర్ కాదండి, ఆర్మీ పర్మనెంట్ ఆర్మీ జీడీకి మధ్యలో ఉన్న తేడా ఏంటి. సిపాయి జీడీ అన్న, కానిస్టేబుల్ జీడీ అన్న, సిఏపిఎఫ్లో కానిస్టేబుల్ అన్న, ఆర్మీ జీడీలో సిపాయి అన్నా కానీ సేమ్, 2 ర్యాంకులు సేమే. వాళ్ళకి అకమండేషన్ సేమే ఉంటుంది, పే స్కేల్ సేమే ఉంటుంది, అంత కథ సేమే ఉంటుంది. వీళ్ళు బంగారు పాన్పులో పడుకుంటే వాళ్ళు వెండిలో పడుకోరు, వాళ్ళు వెండి పాన్పులో వాళ్ళు బంగారంలో పడుకుంటే వీళ్ళు వెండిలో పడుకోరు. వీళ్ళు బంగారం సింహాసనంలో కూర్చొని వీళ్ళు ఫెసిలిటీస్ తీసుకోరు, వాళ్ళు బంగారంలో కూర్చోరు. అందరూ ఆయన బంగారంలో కూర్చుంటే ఈయన బంగారంలో కూర్చుంటాడు, ఆయన కింద కూర్చుంటే ఈయన కిందనే కూర్చుంటారు. 2 సేమ్ ర్యాంక్స్, సేమ్ డ్యూటీస్. జీడీ అని ఉన్నది జనరల్ డ్యూటీ సేమ్, దాంట్లో ఎట్లాంటి డౌట్స్ మనకు ఉండొద్దు. ఒక మేజర్ వేరియేషన్ ఏముందనంటే పెన్షన్లో 2004కి తర్వాత భర్తీ అయిన వాళ్ళందరికీ సిఏపిఎఫ్లో 2004 జనవరి 1వ తేదీ తర్వాత భర్తీ అయిన సిఏపిఎఫ్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఎన్పిఎస్ వర్తిస్తుందండి, న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. ఓకే, వీళ్ళకు ఆర్మీ పర్మనెంట్ జీడీకి, ఆర్మీ జీడీకి ఏమో ఓల్డ్ పెన్షన్ స్కీమే వర్తిస్తుంది. మళ్ళీ పేలో వచ్చేసి చిన్న వేరియేషన్ ఏముంటుంది అంటే వీళ్ళకు డిఫెన్స్ అలవెన్స్ అనో లేకపోతే బెల్ట్ అలవెన్స్ అనో ఏదో ఒక సమ్ అమౌంట్, అంటే 2000 3000 సమ్ ఆఫ్ అమౌంట్ అదే చేంజ్ ఉంటుంది. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు పేలో. లీవ్లో మాత్రం వీళ్ళకు 60 రోజుల ఈఎల్ ఉంటుంది. ఎవరికి, సిఏపిఎఫ్ కానిస్టేబుల్కి. ఇది ఒక నేను చార్ట్ కూడా తయారు చేసినా కానీ చార్ట్ వేయాల్సినంత పెద్ద మ్యాటర్ కాదనిపించింది, అందుకని చెప్పి మాట్లాడుతున్నా. నేను మాట్లాడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిఏపిఎఫ్ కానిస్టేబుల్కి 60 రోజుల ఈఎల్ ఉంటుంది, 15 రోజుల సిఎల్ ఉంటుంది. ఆర్మీ జీడీ సిపాయికి 60 రోజుల ఈఎల్ ఉంటుంది, 28 రోజుల సిఎల్ ఉంటుంది. వీళ్ళకి 28 రోజుల సిఎల్, వాళ్ళకు 15 రోజుల సిఎల్, ఇవి 2 కూడా సేమ్ అక్కడికే వస్తాయి. ఈ 28 రోజుల సిఎల్లో జిహెచ్లు, ఆర్హెచ్లు, గవర్నమెంట్ హాలిడేస్, రెజిమెంటల్ హాలిడేస్, సండేలు ఇంక్లూడ్ అవ్వవు. సిఏపిఎఫ్ కానిస్టేబుల్ సిఎల్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఒక్కొక్కసారి సిఏపిఎఫ్ కానిస్టేబుల్ తీసుకునే సిఎల్లో 1 మంత్ కూడా దాటుతుంది లీవ్. 1 మంత్ 30 డేస్ వరకు కూడా లీవ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఎక్కువ లీవ్స్ ఉంటాయి లీవ్లో మంత్లో. దాని గురించి నేను లీవ్స్ ఎట్లా తీసుకోవాలనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఇక మళ్ళీ వచ్చేసి హాస్పిటల్ మనకు తెలిసిందే కదా, ప్రతి సిఏపిఎఫ్ క్యాండిడేట్కి ఎవరికైనా కానీ ఆల్ సిఏపిఎఫ్ హాస్పిటల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో ఇతను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మరియు బయట ఆయుష్మాన్ కార్డు త్రూ ఆయుష్మాన్ ఇన్పానల్డ్ కాలర్స్, మన సిజిహెచ్ఎస్ ఇన్పానల్డ్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇతను సిఏపిఎఫ్ కానిస్టేబుల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చును. ఇక ఆర్మీ జీడీ అతనేమో మిలిటరీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్ ఫెసిలిటీ ఏమో వీళ్ళకేమో సిపిసి ఉంటుంది, సెంట్రల్ పోలీస్ క్యాంటీన్. వాళ్ళకు సిఎస్డి ఉంటుంది. లిక్కర్ ఫెసిలిటీ వాళ్ళకు సిఎస్డిలోనే, ఎక్కడ వాళ్ళ స్టోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు ఈవెన్ లీవ్లో ఉన్నా కానీ స్టోర్కి వెళ్ళి వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ అలా కాదు. వాళ్ళ పర్టిక్యులర్ ఫోర్స్ ఏదైతే ఫోర్స్ ఉన్నదో, ఏ ఫోర్స్లో అయితే అతను సర్వ్ చేస్తున్నాడో, ఏ ఫోర్స్లో అయితే అతను డ్యూటీ చేస్తున్నాడో అదే ఫోర్స్ నుంచి లిక్కర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. క్యాంటీన్ ఫెసిలిటీ అంటే గ్రాసరీ ఇంకేదైనా హౌస్ హోల్డ్ సామాన్స్ కావచ్చు, ఇవన్నీ అతను ఏ సిఏపిఎఫ్ మాస్టర్ క్యాంటీన్కి పోయినా కానీ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇంతే కానీ మిగతా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ర్యాంక్ సేమ్ ఉంటుంది, అంతా సేమే ఉంటుంది బ్రదర్స్, దాంట్లో పెద్ద డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వచ్చిన అగ్నివీర్ గురించి అని అంటే మనం ఒక వీడియో చేసినాము తమ్ముడితో మాట్లాడి. ఈ అగ్నివీర్లో వాళ్ళ కాంట్రాక్ట్ 4 years, దాని తర్వాత వాళ్ళకు లీవ్స్ కూడా తక్కువనే ఉంటాయి. 4 years దాకా వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, దాని తర్వాత వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తారు, అది మనకు అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఇక్కడ క్లియర్ ఉండాలి మనం, రైట్. ఇట్లాంటి మన వీడియోలు వస్తూనే ఉంటాయి. వీటిని మీరు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్ పెట్టాలి. దీనివల్ల మనకు బూస్టప్ వస్తుంది. వచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎగ్జామ్స్ బాగానే రాస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో
పిల్లలు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ సూపర్గా రాయాలి. అందరూ నెక్స్ట్ మనకు యూనిఫామ్లో నేను చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఓకే, అప్పటి వరకు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, జై హింద్.